భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. సుంకాల విధింపులు ఎలాంటి మినహాయింపులు లేవని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా దీనిపై వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ కూడా మాట్లాడారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తుందని పేర్కొన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాల వల్ల అమెరికా ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారుతుందని చెప్పారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయం అన్నారు కరోలిన్ లివిట్. ఇక అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను కరోలిన్ వెల్లడించారు. దురదృష్టవశాత్తు కొన్ని దేశాలు చాలా కాలంగా మమ్మల్ని టారిఫ్ రూపంలో పీల్చేస్తున్నాయని, అవన్నీ అన్యాయమైన వాణిజ్య విధానాలని ఆమె మండిపడ్డారు. అమెరికా డైరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50% సుంకాలు వసూలు చేస్తుందని చెప్పారు. తమ బియ్యంపై జపాన్ 700%, యుఎస్ వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, మా బటర్, చీజ్ పై కెనడా 300% టారిఫ్ వసూలు చేస్తున్నాయని తెలిపారు. వీటి వల్ల తమ ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యంగా కనిపిస్తుందన్నారు కరోలిన్. ఇక అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయమని భావిస్తున్నామన్నారు. వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు చారిత్రాత్మక మార్పును తీసుకురాబోతున్నారని కరోలిన్ అన్నారు. అమెరికా ప్రజల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని, ఇవాటి నుంచి అమలులోకి రాబోతున్నాయని తెలిపారు. ఇక అంతకుముందు అధ్యక్షుడు ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. పరస్పర ప్రతీకార సుంకాల విషయంలో తాము శాశ్వత నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. అది తమ దేశానికి భారీ గేమ్ చేంజర్ లాంటిదని చెప్పారు ట్రంప్. తమ ప్రతీకార సుంకాలు ప్రపంచంలోని అన్ని దేశాలపైన ఉంటాయని స్పష్టం చేశారు ట్రంప్. చాలా ఏళ్లుగా తాము ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించామని, కానీ చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాణిజ్య పాలసీల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్ర దేశాలు శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయన్నారు. దశాబ్దాలుగా వారు తమపై విధించిన వివిధ పేర్లతో దోచుకున్న దానికంటే ప్రస్తుతం అగ్రరాజ్యం ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు చాలా తక్కువని అన్నారు.